సంస్కృత పాఠానికి స్వాగతం. ద్వితీయ పాఠ అంటే సెకండ్ లెసన్. ఇవి దేవనాగరి లిపిలో రాయాలి, అంటే హిందీలో రాయాలి. అదే సంస్కృత అక్షరాలు కూడా. హిందీనే మనం దేవనాగరి లిపి అని అంటాము, సంస్కృతంలో రాసినట్టుగా ఉంటుంది. అది హిందీను దేవనాగరి లిపి ఒకటే కాబట్టి. వ్యాఘ్రః, క్షేమేంద్రః, రామాయణం, కృష్ణకర్ణామృతం, ఇలా అస్తిత్వం, షష్ట్యప్త్య కార్యక్రమ, యా ఒత్తు ఇక్కడ ష ట యా ఒత్తు. క్రింది పదాలకు అర్థాలను రాయండి. పశ్యామి అంటే చూస్తున్నాను, ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. నయథ అంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. ఇంతకుముందు లెసన్స్లో మనం నేర్చుకున్నాం కాబట్టి మనం ఇవి ఈజీగా రాయొచ్చు. నయథ అంటే మీరు, ప్లూరల్ నెంబర్ సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. తీసుకువెళుతున్నారు. అటసి అంటే సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్, అంటే మధ్యమ పురుష ఏకవచనం. తిరుగుతున్నావు. యచ్చథ, ఈ ధ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్కి వస్తుంది, అంటే మధ్యమ పురుష బహువచనం అని అర్థం. యచ్చథ మీరు ఇస్తున్నారు. యచ్చథ అంటే ఇస్తున్నారు, అది ప్లూరల్ నెంబర్. మీరు సెకండ్ పర్సన్ అన్నమాట. తిష్ఠామహ మేము ఆగుతున్నాం. మేము అంటే తిష్ఠామహ, ఈ మహా ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్, అంటే ఉత్తమ పురుష బహువచనం అని అర్థం. మేము ఆగుతున్నాం. వహామహ మేము మోస్తున్నాం. మహా అనేది కూడా ప్లూరల్ నెంబర్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ పర్సన్, అంటే ఉత్తమ పురుష బహువచనం. జిఘ్రామి వాసన చూస్తున్నాను. జిఘ్రామి అంటే సింగులర్ నెంబర్, ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుష ఏకవచనం. నమథ, ఈ థ అనేది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అది సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్, అంటే మధ్యమ పురుష బహువచనం. మీరు నమస్కరిస్తున్నారు. నమథ అంటే నమస్కరిస్తున్నారు, మీరు నమస్కరిస్తున్నారు. యూయం అంటే సెకండ్ పర్సన్, మీరు ప్లూరల్ నెంబర్. ఖాదసి నీవు తింటున్నావు. సి అనేది ఎప్పుడు వస్తుంది? సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్కి వస్తుంది, మధ్యమ పురుష ఏకవచనం. నీవు తింటున్నావు. ఇవి మీకు అర్థమైనవి అనుకుంటాను. అలాగే ఇక్కడ మళ్ళీ కొన్ని ఎక్సర్సైజ్లు ఇచ్చారు. సి అనే దాంతో మనం పూర్తి చేయాలి ఇవి. ఉదాహరణ, పట్ అనేది ఇచ్చారు, అంటే క్రియ మనకి ఇస్తున్నాడు, ఆ క్రియతో వాళ్ళు ఏం చేయమంటున్నారో ప్రశ్నలో దాన్ని మనం పూర్తి చేయాలి. సి అంటే సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్. పఠ్ అనే మాట మనకి ఇచ్చారు, దాన్ని సెకండ్ పర్సన్ సింగులర్ నెంబర్లో మనం చేయాలి. పఠసి అంటే చదువుతున్నావు, సింగులర్ నెంబర్, సెకండ్ పర్సన్, అంటే మధ్యమ పురుష ఏకవచనం. ఇక్కడ నేను చేశాను ఆన్సర్స్. లిఖ్ అంటే లిఖసి రాస్తున్నావు. గాయ్ అంటే గాయసి. ధ్యాయసి. ధావసి. వీటన్నిటికీ అర్థాలు ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఇంతకుముందు పాఠాల్లో. నమసి. ఇచ్ఛసి. ఇప్పుడు అట్లాగే మహా అనే దాంతో చేయాలి, అంటే సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్, ఉత్తమ పురుష బహువచనం, అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్. నిందామహ మేము నిందిస్తున్నాము, ఇది ప్లూరల్ నెంబర్, ఫస్ట్ పర్సన్, ఉత్తమ పురుష బహువచనం. యచ్ఛామహ. పశ్యామహ. వదామహ. పిబామహ. క్రీడామహ అంటే మేము ఆడుతున్నాము, అలా అన్నమాట. వీటికి అర్థాలు ముందే చెప్పేసుకున్నాం కదా. కింద ఇవ్వబడిన వాక్యాలను ఉత్తమ పురుష నుండి మధ్యమ పురుషకు, మధ్యమ పురుష నుండి ఉత్తమ పురుషకు మార్చాలి. అంటే ఫస్ట్ పర్సన్ నుంచి సెకండ్ పర్సన్కి, ఒకవేళ సెకండ్ పర్సన్లో కనుక క్వశ్చన్ ఉంటే ఫస్ట్ పర్సన్కి మార్చాలి. అది సింగులర్ నెంబర్లో ఉన్నవి సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్లో ఉన్నవి ప్లూరల్ నెంబర్. ఉదాహరణ కూడా ఇచ్చారు. త్వం గచ్చసి అంటే నువ్వు వెళుతున్నావు, సింగులర్ నెంబర్, సెకండ్ పర్సన్. దీన్ని ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్లో మార్చాలి, అంటే ఉత్తమ పురుషులోకి మార్చాలి. అహం గచ్చామి నేను వెళుతున్నాను. నువ్వు వెళుతున్నావు అనేదాన్ని నేను వెళుతున్నాను అనే మార్చాలి. ఇక్కడ నంబర్ చేంజ్ కాకూడదు, అంటే
సింగులర్ నెంబర్ అయితే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ అయితే ప్లూరల్ నెంబర్. త్వం నయసి అంటే నువ్వు తీసుకెళ్తున్నావు. అహం నయామి నేను తీసుకెళ్తున్నాను. అహం ధావామి నేను పరిగెడుతున్నాను. త్వం ధావసి. యూయం ఖాదథ అంటే మీరు ప్లూరల్ నెంబర్ తింటున్నారు. ఇక్కడ మేము తింటున్నాము అనాలి. వయం ఖాదామహ. వయం స్మరామహ అంటే మేము స్మరిస్తున్నాము. అంటే ఇక్కడ యూయం స్మరతః. యూయం అంటే మీరు, సెకండ్ పర్సన్ ప్లూరల్ నెంబర్. స్మరథ అంటే స్మరిస్తున్నారు. ఇక్కడ వయం స్మరామహ అంటే మేము, ఫస్ట్ పర్సన్లో ప్లూరల్ నెంబర్. వయం స్మరామహ ఇది సెకండ్ పర్సన్లో ప్లూరల్ నెంబర్. యూయం స్మరథ. త్వం తిష్టసి నీవు ఆగావు. అహం తిష్టామి. వయం పతామహ మేము పడిపోతున్నాము. యూయం పతథ. ఈ లెసన్ అర్థమైందనుకుంటాను. ఒకసారి రివిజన్ చేసుకోండి.